మీకు అర్థమైపోయింది నేను ఏదో ఎక్కడికో ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అని చెప్పి. సో నేను ముంబై పిల్ల అని పేరు పెట్టుకున్నాను కానీ ఎప్పుడు ముంబైలో వ్లాగ్స్ చేయలేదు, చేసిన వాటిని పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను, ముంబైలో వ్లాగ్ చేయట్లేదు. ముంబై చుట్టుపక్కల ప్రాంతంలో ఒక వ్లాగ్ ప్లాన్ చేశాను అనమాట. ఆ ప్లాన్ వెనుక ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఈరోజు సూర్య బర్త్డే. సో తన బర్త్డే రోజు తనని డిఫరెంట్గా, తను ఎప్పుడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెయ్యనివి తన చేత చేపించాలి అన్నది నా మెయిన్ గోల్ అనమాట. నాకు ఎప్పటి వరకు కుదిరితే అప్పటి వరకు తనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి అన్నది నా ఒపీనియన్. సో అందులో భాగంగా ఈరోజు మేమిద్దరం కలిసి అసలు ఏషియాలోనే ద బిగ్గెస్ట్ వినియార్డ్స్ ఉన్నటువంటి ప్లేస్ ఇది, ఇండియాకి వైన్ క్యాపిటల్ కూడా, అదే నాసిక్లో మేము ఈ బర్త్డే రోజు సూర్యకి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట. అక్కడికి తీసుకెళ్ళి తనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం, అంతే, అంతకుమించి ఏం లేదు. సో బేసిక్గా కేక్ కటింగ్స్ కంటే ఎక్కువ నేను ఎక్స్పీరియన్సెస్ని నమ్ముతాను అనమాట. సో మా ఇద్దరికి అది బాగా సూట్ అవుతుంది కూడా. సో తనకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్లో ఫీల్ చేయడం, సో అడ్వెంచరస్ ట్రిప్స్ చేయడం తనకు కూడా ఇంట్రెస్ట్. సో మా ఇద్దరికి అలా సెట్ అయింది కాబట్టి సో లెట్స్ గో టు నాసిక్. అండ్ మోర్ ఓవర్ మనం ముంబై నుంచి నాసిక్ వెళ్ళాలి అంటే ఒక 160 కిలోమీటర్స్ అవుతుంది, దగ్గరే. సో దానికి మేము కార్లోనే వెళ్తున్నాం. సో మేము వెళ్ళే దారంతా చాలా వానలు పడుతుంది కాబట్టి ఈ వానలు షార్ట్స్ అంతా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను చెప్తుంది నాసిక్ హైవే బాగుంది. సో అపార్ట్ ఫ్రమ్ ముంబై నుంచి అవుట్స్కట్స్ వచ్చేంత వరకు మీకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిన, ఆ తర్వాత మాత్రం డెఫినెట్గా మీకు రోడ్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ చిన్నగా ఒక 3-4 కిలోమీటర్స్ అలా మీకు ఒక ఘాట్ రోడ్ కూడా తగులుతుంది అనమాట ఆన్ ది వే. సో ఆ వ్యూస్ కూడా అమేజింగ్గా ఉంటాయి. మేము వర్షాకాలం పీక్ వానాకాలం స్టార్ట్ అయ్యాము, దో సీనరీస్ చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ముంబై నుండి నాసిక్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు, సారీ సూర్యకు వచ్చి జలుబు చేసింది. సో ముంబై నుంచి నాసిక్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ నాసిక్లో దొరికే మిసల్. సో నాసిక్లో మిసల్ ఫేమస్ కాబట్టి వీ కాంట్ వెయిట్, మేము దాన్ని ట్రై చేయాలి అనుకుంటున్నాము. సో ట్రై చేస్తాం కూడా డెఫినెట్గా. సో ఆ తర్వాత సులా వినియార్డ్కి మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను. నాకెప్పుడు ఇట్లా ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఐ డిడ్ అ గుడ్ జాబ్ అనుకుంటున్నాను నేను. మీరు చూసారు కదా ఫుటేజ్ అంతా కూడా. సో మేము సేఫ్గా అయితే నాసిక్ రీచ్ అయిపోయాం. అండ్ సూర్య పాపం కష్టపడి నాకు మ్యాప్స్ చెప్తున్నాడు, బికాజ్ ఐఎమ్ గుడ్ ఎట్ డ్రైవింగ్ బట్ వీక్ ఎట్ ఫైండింగ్ రూట్స్ అనమాట. నేను మ్యాప్లో చూసి కూడా నా ఫ్రెండ్స్ కూడా తప్పు చెప్పే రకాన్ని, ఇంకా అర్థం చేసుకోండి, అట్లా ఉంటుంది మన మ్యాప్ స్కిల్స్. లైక్ చూసి కూడా నేను చెప్పలేను, రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతాను. ఓకే, మనం సులా వినియార్డ్స్కి దగ్గరలో ఉన్నాం. ఐ థింక్ 50 మీటర్స్ డిస్టెన్స్ లెఫ్ట్లో అయితే నాకు కనిపిస్తుంది. అఫీషియలీ వీఆర్ అట్ సులా వినియార్డ్స్ గేట్ దగ్గర. ఏం ఆపలేదు, లోపలికి పంపించేశారు. మేబీ ముందుకు వెళ్ళిన తర్వాత ఏముంటుందో చూద్దాం. అండ్ ఈ వ్లాగ్ సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు ఖచ్చితంగా చూడండి. పోయినాం, వీఆర్ ఎట్ పార్కింగ్ రైట్ నౌ. వర్షం స్టార్ట్ అయింది, మా దగ్గర ఉన్న అంబ్రిల్లా తీసుకుని. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళి వెయిట్ చేయమంటున్నారు. వెయిట్ చేసిన తర్వాత మన లగేజ్ ఉంది, ఆ లగేజ్ని కూడా అక్కడ పెట్టిస్తారంట రూమ్లో డైరెక్ట్గా. ఏంటంటే మీ దగ్గర ఈవీ కార్స్ ఉంటే, ఎలక్ట్రిక్ కార్స్ ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ స్టేషన్ ఉంది, బట్ డీజిల్ పెట్రోల్ దొరుకుతుందో లేదో మనకు తెలియదు అనమాట. మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి రైడ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మేము బగ్గీలో వెళ్తున్నాం, మిగతా నడుచుకుంటూ వస్తున్న వాళ్ళ గురించి ఏంటి అంటే, సో వాళ్ళు బేసిక్గా డే ట్రిప్ని బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు అనమాట. ఆ గేట్ దగ్గర ఒక టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. సో వీకెండ్స్లో అయితే 600 రూపీస్, వీక్ డేస్లో అయితే 1000 రూపీస్ పర్ పర్సన్ దాని ప్రైస్ అనమాట. వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండొచ్చు, ఇక్కడ రెస్టారెంట్స్లో తినొచ్చు, వైన్ టేస్టింగ్ టూర్ని చూసుకొని వెళ్తారనమాట. సో నాసిక్ అనేది బేసిక్గా వినియార్డ్స్కే కాకుండా త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్ కూడా ఉంది కదా. సో వాళ్ళు ఏంటంటే 2 రోజులు 3 రోజులు చూసుకొని అవన్నీ ఇక్కడ కూడా 1 డే స్పెండ్ చేసుకొని, వినియార్డ్స్ అన్నది సో అన్ని చోట్ల దొరకదు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వరు. బట్ మేమేంటంటే రిసార్ట్ బుక్ చేసుకున్నాం 1 నైట్ స్టేకి. సో అందుకని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ అంతా కూడా సోర్స్ ఎట్ సులా అంటారనమాట దీన్ని. సో బేసిక్గా ఇక్కడ ఉండడానికి 2 స్టేయింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బియాండ్ అండ్ రెండోది సోర్స్. సోర్స్ అంటే ఏంటంటే అన్నిటికీ దగ్గరగా, అన్ని యాక్టివిటీస్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. బియాండ్ అంటే అన్నిటికీ దూరంగా, ఇంకా మనకి కొంచెం
వాటరు, చెట్లు వాటి మధ్యలో ఉండాలి ప్రశాంతంగా అనుకుంటే బియాండ్లో బుక్ చేసుకోవచ్చు. సో ఇదంతా సులాకి సంబంధించిన మ్యాప్ అనమాట. ఎన్ని చోట్ల ఫోటో దిగినా రాని ఎక్స్పీరియన్స్ బాత్రూంలో తీసుకుంటే అది వేరు. సో బార్బీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈరోజు నేను పింక్ వేసుకున్నాను అండ్ దెన్ వైట్ షూస్. దిస్ ఈజ్ మై అటైర్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్లో మా రూమ్ కూడా ఉంది. వీటికి కొన్నిటికి గార్డెన్ వ్యూ ఇచ్చారు, కొన్నిటికి డిఫరెంట్ వ్యూ ఇచ్చారు. వీటన్నిటిని కలిపి ట్రీ హౌసెస్ అంటారు బేసిక్గా. ఇప్పుడు నేను మీకు మా రూమ్ టూర్ ఇస్తాను కాబట్టి మీకు క్లియర్గా మా రూమ్కి ఏ వ్యూ వచ్చిందనేది తెలుస్తుంది. ఇంత ఎక్సైట్ అవుతున్నానంటే ఈ రూమ్ టూర్కి కొంచెం స్పెషాలిటీ ఉంది, అది మీరు వెయిట్ చేసి చూడాల్సిందే. సో నార్మల్గా అయితే ఇంటికి బెల్ కొడతాం కదా, దీనికి కూడా బెల్ కొడతాం. కొనేసావా అప్పుడే? కొనేసాడట అప్పుడే. వీఆర్ జస్ట్ కిడింగ్. పదండి రూమ్ టూర్ చూద్దాం. సో నీకేమేమి కనిపిస్తున్నాయి చెప్పు. నమస్కారం, ఇక్కడ 2 వైన్ గ్లాసులు ఉన్నాయి. సో వైన్ గ్లాసెస్ని ఎప్పుడైనా ఇలా పట్టుకోవాలంటారు. ఓకే, ఏనాగా ఏమో తెలీదు, మనం ఫస్ట్ టైం. అది నాకు తెలియదు, తర్వాత తెలుస్తుంది మనం టూర్ తీసుకోవచ్చు. ఇది కెటిల్. ఓకే, సో ఇక్కడ కాఫీ టీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. అండ్ మనకి కాఫీ పౌడర్ వచ్చేసి స్లీపీ ఔల్, దాట్స్ సూర్యాస్ ఫేవరెట్, ఐఎమ్ ట్రైయింగ్ ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ 3 బాటిల్స్ ఇచ్చారు, అక్కడ హ్యాంగర్స్ ఇచ్చారు. ఇప్పుడు కింద ఏమి ఇచ్చారో కూడా చూసేద్దాం. అది ఓపెన్ చేయవా ఒకసారి. ఫ్రిడ్జ్ లాగా అయితే కనిపిస్తుంది. 50 degrees టెంపరేచర్ కూడా రాస్తుంది, అంటే టెంపరేచర్ మెయింటైన్ ఫ్రిడ్జ్. ఓకే, ఐ థింక్ ఓ మై గాడ్ అన్ని వైన్ బాటిల్సేనా? అట్లీస్ట్ 20+ పైగా బాటిల్స్ ఉంటాయి గాయస్. తాగితే మాత్రం బిల్లు వాచిపోయింది. ఫస్ట్ టైం ఒక హోటల్ రూమ్స్లో కంప్లీట్గా వైన్ ఫ్రిడ్జ్ని చూడడం. సో సి దిస్ ఇస్ ద బాత్రూమ్. అండ్ బాత్రూంలో వీ హ్యావ్ హ్యాండ్ వాష్, బాడీ లోషన్, plenty of tissues because I like tissues, and then towels, and then hair dryer, glasses to drink wine, I think. I'm just kidding. సో ఇంక ఇప్పుడు బెడ్ గురించి మాట్లాడుకుందాం. సో చూడడానికి నేను ఫస్ట్ కర్టెన్స్ అనుకున్నాను, టచ్ చేసిన తర్వాత అర్థమైంది అది దోమతెర అని. ఇట్లాంటి ప్లేసెస్లో దోమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, బట్ బెడ్ చూడడానికి అయితే చాలా ప్రిటీగా ఉంది. అండ్ ఈ కర్టెన్స్ అని ఓపెన్ చేసి అసలు వ్యూ ఎలా ఉందో చూద్దాం. రైట్, స్ట్రైట్, లెఫ్ట్ వ్యూ అదిరిపోయింది బెడ్లో పడుకొని చూస్తే. అండ్ బాల్కనీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇదే గాయస్ నేను మాట్లాడుతున్న వ్యూ అనమాట. మా ఇంటి పక్కన, ఐ మీన్ మా రూమ్ పక్కన రూమ్ కూడా మంచి వ్యూనే ఉంది, బట్ ఐ ఫీల్ మా రూమ్కి ఇంకా బెటర్ వ్యూ ఉందని చెప్పేసి. ఎందుకంటే ఈ ద్రాక్ష తోటలన్నీ కూడా అసలు చాలా క్లియర్గా, అంటే రైట్, లెఫ్ట్, స్ట్రైట్ మాకు బాగా వ్యూ వచ్చింది. అండ్ లెఫ్ట్లో కూడా మాకు గార్డెన్ వ్యూని ఇచ్చారు. సో ఇది మా రూమ్ టూర్. ఎలా ఉంది అన్నది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మనం కాస్త తినేసి వద్దాము, చాలా ఆకలిగా ఉంది. బయటికి రాగానే ఈ బ్యూటిఫుల్ సన్ఫ్లవర్ గార్డెన్ కనిపించింది. అండ్ సులాలో ఉన్న ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో మేము వెళ్ళేదారిలో వాటన్నిటిని టచ్ చేసుకుంటూ చిన్న ఫన్ అనమాట, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది గుర్తుందా, మేము ఫస్ట్లో ఇలాంటి బగ్గీలోనే వచ్చాం చూసారా, అక్కడే ఈ రసా అని చెప్పి రెస్టారెంట్ ఉంది. సో దీని లోపలికి వెళ్ళిన తర్వాత పిజ్జా అండ్ దెన్ పొటాటో బౌల్ని ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఈ రెస్టారెంట్లో ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి సైక్లింగ్ యాక్టివిటీ ఉందన్నమాట. సో ఈ ద్రాక్ష తోటలో మనం సైక్లింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫన్ అనిపించింది. బట్ మొత్తం అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయి మేము రూమ్కి వెళ్ళిపోయాము, చీకటి పడింది కాబట్టి. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాం. సో ఈవినింగ్ అయిపోయింది. మాకు ఇక్కడ వైన్ టేస్టింగ్ టూర్ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ స్టే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి. సో దానికోసం వెళ్తున్నాం. ఈ 1 hour పాటు జరిగిన వైన్ టూర్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైన్ అంటే ఓన్లీ గ్రేప్స్తో తయారు చేస్తారని తెలుసు, కానీ అందులో ఒక 10,000 వెరైటీస్ ఉంటాయని మాత్రం తెలీదు. సో ఇక్కడ రెడ్ వైన్ ప్రత్యేకత, వైట్ వైన్, గ్లాస్ని ఎట్లా హోల్డ్ చేయాలి, ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, రూమ్ టెంపరేచర్ అంటే మన రూమ్ టెంపరేచర్ లేదా ఇటాలియన్ వాళ్ళ రూమ్ టెంపరేచర్, ఇవన్నీ చాలా ఇన్సైట్స్ వచ్చాయన్నమాట. వైన్ గురించి ఫుల్గా తెలిసిపోయిందని చెప్పచ్చు. బట్ సులా వాళ్ళ ప్రత్యేకత ఈ ఓక్ వుడ్లో వాళ్ళ వైన్ని స్టోర్ చేస్తారు, సో దట్ న్యాచురల్ ఫ్లేవర్స్ అనేవి బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఇవే మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న వైన్స్, సులా వైన్స్. సో వీటిలో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది. సో మొత్తం వైన్ టెస్టింగ్ టూరు దాని గురించి మొత్తం చెప్పిన తర్వాత
సో మీకు ఒక టాప్ యాంగిల్ నుంచి ఎట్లా కనిపిస్తుంది అన్నది చూపిస్తున్నాను బేసిక్గా. అక్కడ టేస్టింగ్, ఇక్కడ బిజినెస్ అనమాట. టేస్టింగ్ అయిపోయిన వెంటనే మీరు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. సో వైన్ టేస్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమైంది. నా వెనక కనిపిస్తున్న బాటిల్కి గోల్డ్ మెడల్ వచ్చిందంట. ఇదైతే సూపర్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అండ్ పొద్దున అనుకున్నాను నేను, ఈవినింగ్కి సన్ఫ్లవర్స్ ఎటు చూస్తాయి, మార్నింగ్ అయితే సన్ కదా, ఈవినింగ్ అయితే మనల్ని చూస్తాయి నిజంగానే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫేస్ పెట్టుంది. అది సన్ఫ్లవర్స్ గురించి అయితే మేము ఇంక రూమ్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. డిన్నర్ చేసి వచ్చాము. పొద్దున్న నుంచి జర్నీ, యాక్టివిటీస్, బ్యాక్ టు బ్యాక్ పనులు అన్నీ చేసుకున్న తర్వాత టైర్డ్గా అనిపించింది నిజంగా. అండ్ సూర్యకి అయితే గొంతు బాగాలేదు కాబట్టి కొంచెం హాట్ వాటర్ తీసుకుంటున్నాడు అనమాట. నేనేమో అసలు ఈ బెడ్ ఎలా వస్తుంది కెమెరాలో, ఎంత బాగుందో కదా అని చెప్పి వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. అండ్ మార్నింగ్ అయ్యేసరికి ఎంత బాగుందంటే అసలు ఇక్కడ వెదర్ కానీ చలి లేదు, వేడి లేదు, మనకు కావాల్సిన ఒక ఐడియల్ టెంపరేచర్లో ఎంత బాగా అనిపించిందో. కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకున్నాం కాసేపు. ఆ తర్వాత రెడీ అయ్యి బయటికి వచ్చాము. ఈరోజు మన బిగ్ డే, నా బిగ్ డే. ఎందుకంటే నేను జకూజీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఎన్నో నెలల నుంచి అనుకున్నాను, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ సులాలో ఉంది అని తెలిసిన వెంటనే ఇద్దరం పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాము. సో దానికోసమే పొద్దున్నే రెడీ అయ్యి పూల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో సూర్యకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సే జకూజీ అన్నది. అండ్ పూల్ దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరు లేరు. నీట్గా క్లీన్ చేసి చక్కగా వెల్కమ్, రండి నాలో మునగండి అని చెప్పి ఉంది పూల్ అయితే. అక్కడ పింక్ స్వాన్ ఉంది కదా, దాంతో ఆడుకున్నాం చాలాసేపు. అండ్ ఫైనల్గా జకూజీ రాగానే మీకు దీని గురించి చాలా విషయాలు అయితే చెప్పాలి. ఇది ఓన్లీ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, దీన్ని ఎందుకు ట్రై చేయాలనుకున్నాను అంటే, ఇక్కడ మీకు రౌండ్స్ కనిపిస్తున్నాయో అందులోంచి మనల్ని వాటర్ హిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ మసాజ్ అనుకోండి. సో మీరు ఇట్లాంటి ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్టయితే ఒక సీట్ లాగా కనిపిస్తుంది కదా, అలాంటి మీకు ఏ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చొని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ బబుల్స్ని బట్టి. సో అలా మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా వేడి నీళ్ళతో, ఇది టెంపరేచర్ కంట్రోల్డ్ కూడా, వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు ఈ పూల్లో. దీని ప్రత్యేకతే ఇదనమాట. సో జకూజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా చాలా బాగుంది నిజంగా. మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈసారి ఏ రిసార్ట్ వెళ్ళినా జకూజీ ఉందో లేదో చూసి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి కూర్చోవడమే, అంత బాగుంది. సో అంతా అయిపోయిన తర్వాత మాకు ఆకలేసింది. సో చూస్తున్నారా, ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ బుఫేకి ఆఫర్ చేస్తున్న ఐటమ్స్లో నాకు ఇడ్లీ అయితే సూపర్ డూపర్గా నచ్చింది. ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్స్, వాఫల్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా యమ్మీగా, కేర్ఫుల్గా, ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఉప్పులు, కారాలు లేకుండా చాలా బాగా కుక్ చేశారని చెప్పొచ్చు. సో ఈ స్ప్రెడ్ అంతా కూడా నాకు భలే అనిపించింది ఐటమ్ సెలెక్షన్స్తో సహా. అండ్ ఇంతవరకే కాకుండా ఇక్కడ చాయ్ బండి ఉంది కదా, అది ఎంత క్యూట్ అనిపించిందో. అండ్ పొద్దున్నే వైన్ తాగుతూ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళకి ఇక్కడ బోలెడని వైన్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇన్ హౌస్లో ఒక బుడ్డి మొక్క కూడా ఉంది. హలో. సో ఇది చాలా క్యూట్గా ఉంది అని అనుకుంటూనే రెండో సైడ్ చూడలేదు నేను. ఇదంతా కూడా మనకి కాంటినెంటల్ అనమాట. అన్ని బ్రెడ్లు అండ్ దెన్ స్మూతీలు, క్రొసాలు, సో వాట్ ఎవర్ ఎన్ని ఉన్నాయంటే, ఫిగ్ కాంపోట్ అంట ఇది, అసలు మిల్క్, హాట్ మిల్క్, సీరియల్స్, అండ్ దెన్ ఫ్రూట్ ప్లాటర్స్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే. అండ్ దెన్ నేను మర్చిపోకుండా మెన్షన్ చేయాల్సింది ఈ వాటరు. ఎంత ఎంత నీట్గా మేక్ చేశారంటే ఇవి చాలా రిఫ్రెషింగ్గా అనిపించాయి. మింట్ అండ్ పుదీనా వాటర్ అట్లాంటివన్నీ బాగున్నాయి. అండ్ ఎవరైతే జ్యూస్ తాగాలి అనుకున్నారో రా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఇచ్చారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, నేను ఏ రూమ్కి వెళ్ళాలో తెలియక వేరే రూమ్కి వెళ్ళి తప్పిపోయాను. సో బేసిక్గా నేను మా రూమ్ బయట ఏం రాసుంది, ఎంత రూమ్ నెంబర్ అనేది మర్చిపోయాను అనమాట. సో అందుకని వేరే వాళ్ళ డోర్ అయితే నాక్ చేశాను. బట్ ఎనీ హౌ మనం ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మీకు ఇంకా సులాలో చూపించని కొన్ని ఇంపార్టెంట్ స్పాట్స్ ఉన్నాయి, అవన్నిటిని చూపిస్తాను. ఇన్ని బాటిల్స్ ఉన్నాయి కానీ డ్రైవర్ గారు మీరు డ్రైవర్ గారే అండి? సరే అంటే ఏంది ఈ బాటిల్స్ అన్నీ? డ్రైవర్ బాబు వచ్చాడు. డాక్టర్ బాబు లాగా డ్రైవర్ బాబు ఎంతేంటి బాటిల్? అదంతా జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు మీకు అసలైన ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్ సులాలో చూపిస్తున్నాను. మోస్ట్ ఫేమస్, అట్రాక్టివ్, ఓవరాల్ ఇన్స్టాగ్రామ్ అంతా మీరు సులా అని వెతికితే ఈ బాటిల్స్తో దిగిన పిక్చర్స్ బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారనమాట.
సో ఇవి అంత అట్రాక్టివ్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షంగా ఉంది కాబట్టి అక్కడే సులాలో ఉన్న గొడుగుని తీసుకొని ఇదంతా తిరిగాము. చూస్తున్నారు కదా! సో జస్ట్ అలా మేము ఇంకా అయిపోయింది మా ట్రిప్. ఆఖరికి వచ్చేసింది. అంతా ఫన్ అంతా అయిపోయింది. చాలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకొని బయటికి వచ్చేసాం. సో దిస్ ఇస్ ఇట్ గాయ్స్, వీఆర్ మూవింగ్ అవుట్. అయిపోయింది మా సూలా ట్రిప్ అయిపోయింది. అండ్ మా రూమ్ పేరు భరోసా 401.